బ్యూటిఫుల్ ప్లేస్, ఎవర్ గ్రీన్, చుట్టూ హిల్స్, ఎక్కడ చూసినా చల్ల గాలి. ఆంధ్ర ఊటీ అంటుంటారు కదా, అలాంటి మదనపల్లిలో పుట్టిన అమ్మాయి నేను. అక్కడే పెరిగా, అక్కడే డ్రీమ్స్ కన్నా. నాతో పాటు ఇక్కడ వేలాది అమ్మాయిలు, లక్షలాది అమ్మాయిలు, అందరికీ డ్రీమ్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడు హస్లీ బస్లీ ఉన్న ఈ ప్లేస్లో ఒక్కసారిగా సైలెన్స్. కానీ ఎందుకు? ఎవరి కోసం? ఎందుకు అసలు ఆ సైలెన్స్? మొత్తం నిశ్శబ్దం. ఎందుకు? ఎందుకని తెలుసుకుంటే ఒక చిన్న పాప, 7 years ఉంటాయి, 8th year కూడా లేదు, ఒక చిన్న పాప అసలు ఎవ్రీడే లాగానే ఆడుకోవడానికి వెళ్ళింది. కానీ ఏమైంది ఎవరికి తెలియదు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సరౌండింగ్ పీపుల్ అందరూ కలిసి వెతుకుతున్నారు. కానీ ఆజుకి దొరకలేదు. చిన్న పాప, మన ఏజ్లో హాఫ్ కూడా ఉండదు ఆ పాపకి. అందరు అమ్మాయిలాగానే అసలు ఏమీ తెలియదు. ఒక బేబీ బర్డ్ తన వింగ్స్ని స్ప్రెడ్ చేయాలనుకుంది సొసైటీలో, ఈ లోకాన్ని నమ్మింది. కానీ మనం ఏం చేసాం? అది కూడా కాపాడుకోలేకపోయాం. ఏమైంది అసలు? ఈ అక్క ఇంత చెప్తుంది అనుకుంటున్నారా? 7 years old అమ్మాయి. రీసెంట్గా జరిగింది, మన టౌన్లో జరిగిన ఇన్సిడెంట్. ప్రతి డే లాగానే ఎవ్రీడే తన ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళింది. ఎక్కడికో కాదు, తన స్ట్రీట్స్లోనే. మదనపల్లిలో స్ట్రీట్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడు 12కి చూసినా కూడా మనుషులు ఉంటారు. కానీ ఆ రోజు ఏమైంది? ఎందుకు ఎవరు లేరు తనకు హెల్ప్ చేయడానికి? 7 అయింది ఈవినింగ్, 8 అయ్యింది, అయినా ఆ బాబు ఇంటికి రాలేదు. మొత్తం వాళ్ళ అమ్మ టెన్షన్ పడుతుంది, వాళ్ళ నాన్న టెన్షన్ పడుతున్నారు. ఏమైందో తెలీదు. పోనీ ఎక్కడికైనా బయటకు వెళ్ళిందా అంటే లేదు, ఆ స్ట్రీట్స్లోనే ఆడుకుంటుంది. పసి పాప, 7 years. ఆ పిల్లకి ఏమైంది? అమ్మ నాన్న అందరూ కలిసి వెతుకుతున్నారు. అమ్మ అడిగింది అందరినీ, నాన్న ప్రతి షాప్లో వెతికారు, అడిగారు, నా పాపను చూసారా, మా పాపను చూసారా? ఏడుస్తున్నారు, కంటి నిండుగా నీళ్ళు. ఎవరి కోసం? ఒక చిన్న పాప, అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక చిన్న పాప కోసం. కానీ we found her. Finally, we found her. ఏం జరిగింది? She was silent. She was hidden. She was gone. ఎలా అనిపిస్తుంది? చిన్న పాప అసలు. అందరూ అంటుంటారు అమ్మాయిలే తప్పు, వాళ్ళ డ్రెస్సింగ్ తప్పు, వాళ్ళ హెయిర్ స్టైల్ తప్పు. మరి ఆ పాప ఎలా డ్రెస్ చేస్తుంది? ఇంట్లోనే కదా ఉంది, ఫ్రెండ్స్తోనే కదా ఆడుకోవడానికి వెళ్ళింది. మేకప్ వేసుకొని వెళ్ళిందా? లేదు. She just came from school and she went to play again. But she never came back. ఒక పాపకు జరిగింది. అందరూ అన్నారు, అప్పటికప్పుడు అందరికీ రోషాలు వచ్చేస్తాయి. క్యాండిల్స్ పట్టుకున్నారు. We want justice. Everyone demanded justice. Like anything. We want justice. We want justice. We want justice. అందరూ అన్నారు. ఒక డే జరిగింది, పట్టుకున్నారు, అక్యూజ్ని పట్టుకున్నారు. కానీ అందరిలో భయం. నెక్స్ట్ ఎవరు? నేనా, లేదా నా ఫ్రెండా, లేదా మా అక్క, చెల్లి, ఇంకెవరైనా అవ్వచ్చు కదా. నెక్స్ట్ ఎవరో తెలీదు, ఎవరో తెలీదు. ఆ భయంలో బతకాలి. నేను అనుకున్నాను మదనపల్లి మమ్మీ దగ్గరే ఉంటా, చాలా సేఫ్ అంటుంటారు కదా. అమ్మ దగ్గర ఉన్నంత సేఫ్టీ ఎక్కడ ఉండదని అనిపిస్తుంది. అమ్మ భూమిలోనే ఉండిపోతే ఎంత బాగుంది, ఎందుకు ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను అని అనిపిస్తుంది. నాలాగే ఇక్కడ లక్షలాది మంది భయపడుతూ బ్రతుకుతుంటారు. కానీ ఎందుకు భయపడాలి? యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. అందరూ అంటుంటారు యూ హ్యావ్ టు ఫైట్ అగైన్స్ట్ ఇట్. కానీ ఆ ఫైట్ ఎవరికి అగైన్స్ట్గా? ఎవరి కోసం? ఎవరికి తెలుసు ఇంతమందిలోనే రేపు ఎవరో ఏం చేస్తారని తెలియదు. కానీ ఇదంతా, ఈ క్వశ్చన్స్ అంతా మనల్ని మనం అడిగేలోపు ఇంకొక న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఆ న్యూస్ చనిపోయారు. ఎవ్రీవన్ సెలబ్రేటెడ్ విత్ ఫైర్వర్క్స్. కానీ ఏం సెలబ్రేట్ చేశారు? ఆ బాబు చనిపోయిందా అన్న? చెప్పండి, ఆ బాబు తిరిగి వస్తుందా? నో, షీఈస్ నెవర్ గోనా కమ్ బ్యాక్ అగైన్. తను నవ్వుతూ ఉండేది. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఇంట్లో ఒక మహాలక్ష్మిలా తిరిగేది. అందరూ అంటూ ఉంటారు కదా, ఆడపిల్ల మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి లేదు.
కిలకిలా నవ్వుతూ ఆ ఇంట్లో సందడి చేస్తూ తన పట్టీల సౌండ్తో గలగలానున్న ఇల్లు బోసిపోయింది. అమ్మ కంటి నీరుకు ఎవరు ఆన్సర్ చెప్తారు? ఏం చనిపోయిన అతనా? లేదా తను చనిపోయినా ఆ అమ్మాయి తిరిగి వచ్చి అమ్మ ఏడవద్దు నేను ఇక్కడే ఉన్నాను చెప్తుందా? ఎవ్రీవన్ వర్ క్రైయింగ్. అందరు అంటారు వి డిమాండ్ జస్టిస్. కానీ ఆ అమ్మ నాన్నలు సైలెన్స్. మా పాప తిరిగి రాదని తెలిసి. జస్టిస్ అంటే ఏంటి అసలు? వి వాంట్ జస్టిస్ అని ఫైట్ చేయడమా? కాదు. ఇంకొక అమ్మాయికి ఇలా జరగకుండా ఉండాలి, ఇంకో పసిపిల్ల ఇలా ఉండకూడదు. ఎవ్రీ చైల్డ్ అండ్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్. అండ్ వీ ఎవరి నుండి ఎక్స్పెక్ట్ చేయం ఆ ప్రొటెక్షన్. మనల్ని మనమే కాపాడుకోవాలి. నీ ఫ్రెండ్ని నమ్ముకో, నీ ఫ్రెండ్ నిన్ను నెట్టేస్తుంది, నీ ఫ్రెండ్ నిన్ను నెట్టేస్తాడు తనను తాను కాపాడుకోవడం కోసం. సో ఎవరిని నమ్మదు. అమ్మ లేదు, నాన్న కూడా నీకు హెల్ప్ చేయడు. నీకు నువ్వే సేఫ్టీ, నీకు నువ్వే ప్రొటెక్షన్. అండ్ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మలాగా ఎవరి స్మైల్స్ చెడిపోకూడదు. సో ఎవ్రీ స్మైల్ డిజర్వ్స్ ప్రొటెక్షన్. ఆ చేంజ్ అనేది మీలోనే రావాలి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదా, అంతా బిల్డ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ యూ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోనా ఎండ్ విత్ యూ. సో make sure you protect yourself and protect the smiles of others around you. Thank you. Jai Hind.